హైదరాబాద్లో కేటీఆర్ పర్యటనలో భాగంగా అక్కడక్కడ కొంతమందిని పోగేసి మాట్లాడినటువంటి విషయం మనం అందరం గమనించినాం. రోజు ఏదో ఒక సెన్సేషన్ వార్తలో నిలబడాలి, తనకున్నటువంటి కొన్ని సోషల్ మీడియాలలో వైరల్ చేసి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్కి ఒక్క విషయం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తున్నా. గతంలో మీరు 10 ఏళ్ల అధికారంలో ఉంటారు, ఏ రైతు కన్నా సుఖంగా ఉండనిచ్చిండ్రా? రైతులకి బేడీలేసినటువంటి సంఘటన మీ చరిత్ర. నేరళ్ల ఘటన గుర్తు చేసుకుందాం ఒకసారి ఈ సందర్భంగాన్ని నేను తెలియజేస్తున్నా. మరి మీరు 10 ఏళ్లలో 8,000 నుంచి 10,000 రూపాయలు రైతు బంధు పెంచితే మేము వచ్చిన 10 నెలల్లోనే రైతుకి ఈరోజు 12,000 చేసిన చరిత్ర మాది. మీరు దిక్కుమాలిన వెధవేషాలేసి 7,25,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం మీద అప్పు చేస్తే 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా అప్పచెప్తే ఈరోజు కుక్కలు చెప్పిన ఇస్తరాకులాగా తెలంగాణని అప్పులపాలు చేసి ఇచ్చిందే కాకుండా తాను చేసిన తప్పు తనకు తెలియదు అన్నట్టు నువ్వు చేసిన ఇన్ని తప్పులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కాక ఇస్తున్న మా మీద పొద్దుమూకుల లొల్లి అబద్ధాల ప్రచారాలు. మీకున్నదేంది? అబద్ధాలు తప్పించి ఇంతవరకు మీ నోట్ల నుంచి నీ అయ్యే నోట్ల నుంచి ఎప్పుడన్నా నిజాలు వచ్చినాయా? దళిత ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఈ రేస్ కార్ల దాకా మీ లొల్లి ఇప్పటిదాకా అబద్ధాలదే తప్పించి ఒక్క మాట నిజం కాదు. మీరు 10 ఏళ్లలో రైతు బంధు రూపంలో 22,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చారు. అది కూడా కొండలకి, కోనలకి, గుట్టలకి, వాగులకి, చెరువులకి, హైవేలకి, వెంచర్లకి ఇస్తే 22,000 కోట్ల రూపాయలు. అది కూడా ఔటర్ రింగ్ రోడ్ని అమ్మేసి రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీది. మేము ఏమీ అమ్మకుండా 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వదిలిపోయిన మీరు ఈరోజు మేము 21,000 కోట్ల రూపాయలు మీరు 10 సంవత్సరాలలో చెయ్యనటువంటి ఏ ఒక్క ఇంత పెద్ద ప్రాజెక్టుని మేము 10 నెలల్లో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం. మేము ఏకకాల రుణమాఫీ. నీలాగా వడ్డీలు 25,000, 30,000, 50,000 కట్టి అస్సలు దాన్నే పెట్టి మేము వచ్చిన తర్వాత ఆ భారం అంతా మా మీద వదిలేసినటువంటి నీలాగా చెప్పిన మాట ఆడిన మాట తప్పేటటువంటి చరిత్ర కాంగ్రెస్లో లేదు. ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి చరిత్ర మాది. సోనియా గాంధీ గారి నోట నుండి రైతు రుణమాఫీ కానీ 6 గ్యారెంటీలు కానీ సోనియా గాంధీ గారి మాట ఇందాక మా ఎమ్మెల్యే గారు అన్నట్టు ఇది శిలాశాసనం. 6 గ్యారెంటీలు అనేది ఒక రోజు ఆలస్యం అవుతున్నా కూడా మేము ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి అమలు చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. కానీ మీలాగా దొంగచాటున ముసుగులేసుకొని అబద్ధాల ప్రచారం కాంగ్రెస్ చెయ్యలేదు, చెయ్యదు కూడా. ఏ పథకాన్ని ఇచ్చినా, ఏ ప్రాజెక్టును చేసినా, ఏ అభివృద్ధి చేసినా కాంగ్రెసే చేస్తుంది. కానీ నీలాగా నీ అయ్యలాగా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నీ కుటుంబం లబ్ధి పొంది నీ కుటుంబం లక్షల కోట్ల ఆదాయం చేసుకొని తెలంగాణ ప్రజల నెత్తి మీద 2 లక్షల రూపాయల రుణం మోపినటువంటి దరిద్రం చరిత్ర కాంగ్రెస్ది కాదు. ఇంత చేసినా నువ్వు చేసిన అప్పుల నుంచి ఇప్పటిదాకా 3,000 కోట్ల రూపాయలు అస్సల్లో నుంచి కట్టినటువంటి చరిత్ర మాది. ఇప్పటిదాకా ఒక 65,000 కోట్ల రూపాయలు నువ్వు చేసిన దరిద్రం అప్పులకి వడ్డీలు కట్టాల్సి వచ్చింది. ఇది మాట్లాడవే ఏ సభలో కూడా మేమేం చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసి 7.5 లక్షల కోట్ల అప్పు చేసినామని ఏంటో మాట్లాడవే. దాన్ని మాట్లాడకుండా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అబద్ధము, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చి దాన్ని దాటేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటే నువ్వు చేసిన దొంగ పళ్ళకు ఈ ఈడీలు సిబిఐలు అవి ఇవి లొల్లి నడుస్తుంది. దానికి దీనికి ఎందుకు మెర్జీ చేసి మాట్లాడతావు? నువ్వు డైవర్షన్ చేసుకుంటా, నువ్వు ఈరోజు రేపో మాపో అరెస్ట్ అవుతావనే భయంతో ఆడాడబోయి సభలు పెట్టి దాన్ని పబ్లిక్ డైవర్షన్ కార్యక్రమం నువ్వు తీసుకొని చోరాకే కోత్వాల్కోట అంట కాంగ్రెస్ పార్టీని తిట్టడం నేర్చుకున్నావు. నువ్వు నీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, నీ చెల్లెలేమో బీసీ లొల్లి తీస్తుంది, నువ్వేమో 6 గ్యారెంటీల లొల్లి తీస్తావు. అసలు నువ్వు చేసినటువంటి అప్పు నువ్వు నీ అయ్యా దోసుకున్నది అందరిది కాలర్ బట్టి వసూలు చేస్తే తెలంగాణ ప్రజలు అసలు దిక్కుదోచకుండా తెలంగాణ నుంచి కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో బతకడానికి కూడా అర్హత లేనటువంటి నువ్వు కూడా వేదికల మీద మాట్లాడితే సిగ్గుపోతుంది. ఇంకా ఎక్కువగా మా జిల్లాకు వచ్చినావు. మా జిల్లాలో చాలామంది లీడర్లు ఉన్నారు. మా జిల్లాలో కాంగ్రెస్లో జరిగినటువంటి అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడడానికి నీకేమన్నా అర్హత ఉన్నదా? ఇందాక రామ్మోహన్ అన్న చెప్పిండు, మాకు ప్రాణహిత చెవెళ్ళ రాకుండా చేసినటువంటి దరిద్రం చరిత్ర నీది. మా జిల్లాకు వచ్చి మా మీదనే సవాలు ఇస్తుతున్నావురా. రామ్మోహన్ అన్న డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. నీకే లెక్క కావాలనో, ఎవరికి రుణమాఫీ అయిందో, రేపు పొద్దున మేము 12,000 రూపాయలు ఎంతమంది రైతులకి
26వ తారీఖు తర్వాత మేము ఎంతమందికి ఇవ్వబోతున్నామో అన్ని లెక్కలతో సహా చూపిస్తాం. ఈ చర్చకు నువ్వు సిద్ధమా అని ఈ సందర్భంగా నీకు సవాల్ ఇసురుతూ రా, మా జిల్లాలో వచ్చి మీటింగ్ పెట్టడం కాదు, మా జిల్లాలో వచ్చి సభ మమ్మల్ని పిలిచి నువ్వు ఎక్కడికి వస్తావు రా, మేము నువ్వు సమయం కానీ డేట్ కానీ స్థలం కానీ నువ్వన్నా చెప్పు, మాకన్నా చెప్పమంటే మేము మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి గత 13 నెలల్లో మేము అన్ని చూపిస్తాం. నువ్వు 10 సంవత్సరాలు చేసినటువంటి అప్పులు కూడా ఆ సందర్భంగా చూపించాలని నేను డిమాండ్ చేస్తున్నా.